మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ ఆగస్టు మాసానికి సంబంధించి చివరి వారం 31వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఈ యొక్క మాసంలో మనం మేజర్గా చెప్పుకోదగింది, ఈ యొక్క వారంలో మనం మేజర్గా చెప్పుకోదగింది చూస్తే కనుక శని కుజుల యొక్క సంసప్తం చాలా ఇంపాక్టబుల్గా ఈ వారం నడవబోతూ ఉంది. నేను చంద్రుడు కుజుడు ఇంట్లో సంచారంలో ఉంటాం. అటు ఎందుకంటే వృశ్చికం, ధనస్సు, మకర రాశుల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది కాబట్టి ఇటు కుజుడు అటు శని ఇద్దరు కూడా యాక్టివేట్ అవుతారు ఈ వారం. కాబట్టి ఈ కుజ శనుల యొక్క సమసప్తం ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ చాలా వరకు కూడా మనకి బాగా కనిపిస్తూ ఉంది. సో అలాగే మనం చూసినట్టుగా కనుక చంద్రుని యొక్క సంచారం వృశ్చికం, ధనస్సు, మకరం రాశుల మీద ఉంటాం. గురువు గారు మిథున రాశిలో సంచారంలో ఉంటున్నారు. శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో, రవి బుధులిద్దరు కూడా, రవి సింహరాశి స్వక్షేత్రంలో, బుధుడు కూడా సింహరాశిలో, కేతువుతో కలిసి సింహరాశిలో సంచారంలో ఉన్నారు. కుజుడి యొక్క సంచారం కన్యారాశిలో జరుగుతోంది. రాహు యొక్క సంచారం కుంభరాశిలో జరుగుతోంది. అలాగే మీనరాశిలో శని యొక్క సంచారం ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి మెయిన్ ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, తృతీయంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ద్వితీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం, సో లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయాలకి సంబంధించి కావచ్చు, ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు. పైగా మిథున రాశి వారికి చక్కగా మంచి మిత్రగ్రహం అవటం వల్ల ఈ యొక్క రాశికి సంబంధించి మేజర్గా ఈ శుక్రుడి యొక్క సంచారం అయితే కుటుంబానికి సంబంధించి ఫ్యామిలీ ఓరియంటెడ్గా కుటుంబంలో కొంచెం పీస్ఫుల్నెస్, ప్లెజెంట్నెస్ ఉండే అలాంటి చక్కగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ని శుక్రుడు క్రియేట్ చేస్తా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఫైనాన్షియల్గా. అలాగే తృతీయంలో రవి కేతువులు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఆఫ్టర్ ఏ లాంగ్ 3 months లాంగ్ పీరియడ్ తర్వాత, 3 నెలల తర్వాత ఈ రాశి వాళ్ళకి సంబంధించి తప్పకుండా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, కొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ ఇవ్వడానికి రవి చాలా వరకు కూడా ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఈ తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం, అలాగే కేతువు కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. జనరల్గా మంచి పరాక్రమ స్థానంలో కేతువు యొక్క సంచారం కూడా బాగా యోగిస్తుంది. కానీ ఈ రవికేతువుల యొక్క కంజంక్షన్ సింహరాశి వాళ్ళకి మేజర్గా మీ యొక్క విల్ పవర్, మీ యొక్క ఆత్మవిశ్వాసం అండ్ సడన్గా మీరు ఏదైతే అయింది పర్లా అని చెప్పి ధైర్యంగా అడుగు ముందుకే వద్దాం అనుకుంటారో అంతలోనే మళ్ళీ మీలో మీకే ఏదో తెలియని డౌట్స్, అనుమానాలు, మీరు పెట్టే ఎఫర్ట్ మీద ఏ విషయం గురించి అయితే కష్టపడుతున్నారో పని మొదలు పెట్టక ముందే దాని మీద మీకు డౌట్లు అనేవి మొదలవుతుంటాయి. సో మిథున రాశికి సంబంధించి 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మేజర్గా ఈ వారం మనం చూసినట్టయితే కనుక వాహనాలకి సంబంధించిన కండిషన్స్ విషయాల్లో కావచ్చు, వాహనాలు నడిపే విషయంలో కావచ్చు, మదర్ హెల్త్ పరంగా కావచ్చు, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ పరంగా వచ్చే చిన్నపాటి గ్లిచెస్, చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా సో వాటిని కొంచెం అగ్రెసివ్ మేనర్తో కాకుండా, ఆవేశపూరితంగా కాకుండా, సానుకూల పరిస్థితులు కొంచెం కూల్ వేలో వాటిని మీరు డీల్ చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే అలా ఉంటుంది, పొజిషన్ అలా ఉంటుంది. అక్కడ దశమస్థానంలో ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్గా కుజశనుల యొక్క సంసప్తం అనేది ఏర్పడింది. ఈ కుజశనుల యొక్క సంసప్తం ఏదైతే ఇక్కడ ఏర్పడిందో జనరల్ ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ఒక పక్క డొమెస్టికల్గా ఏవో చిన్నపాటి సమస్యలు, చిన్నపాటి అంటే మీ కంఫర్ట్కి సంబంధించి కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే. సో అలాగే ఇక్కడ అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ టైమ్స్లోను, ప్రొఫెషనల్ మ్యాటర్స్లోను, వృత్తికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కూడా అక్కడ ఒక స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతా ఉంది. సో ఈ రెండిటికి
అక్కడ ఒకేసారి లింకప్ అవడం కుజశనుల యొక్క సమసప్తం వల్ల. సో యూ బ్యాలెన్స్ యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అంటే గృహ పరిస్థితుల్ని, సేమ్ టైం ప్రొఫెషనల్ మ్యాటర్స్ని కూడా ఈ వారం చాలా బ్యాలెన్స్ చేయగలగాలి. మంగళ బుధవారాలు చూస్తే ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా సప్తమంలో చంద్రుడు యోగిస్తారు. అలాగే సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో, సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా సప్తమ దశమ స్థానాల్లో గురువు గారి యొక్క సంచారం, ఆయన చంద్రుడి యొక్క సప్తమ స్థాన సంచారం జనరల్గా యోగిస్తుంది. సో అలాగే ఆ రాశి అధిపతి గురుడు కూడా మీకు లగ్నంలో ఉండటం వల్ల, రాశిలో ఉండటం వల్ల చాలా వరకు కూడా బిజినెస్ డీలింగ్స్కి సంబంధించిన విషయాల్లో మీ సొంత వాళ్ళే, మీకు తెలిసిన వాళ్ళే మీకు కొంచెం హెల్ప్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ వేలో మీ పాత పరిచయాలు మీకు ఎక్కువ ఉపయోగపడే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో వ్యాపార పరంగా కానీ, మ్యారిటల్ మ్యాచెస్ పరంగా కానీ, సో మీకు నచ్చిన సంబంధమో లేకపోతే వాళ్ళంతటా వాళ్ళుగానే ఒకసారి అనుకుని తర్వాత మీకు తెలిసిన సంబంధమో తెలిసిన వాళ్ళు బిజినెస్ ఆపర్చునిటీ కానీ దేనికైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురు శుక్ర శనివారాల్లో మేజర్గా అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఏదైతే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఇది వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో చిన్నపాటి టెన్స్ని, లేకపోతే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీ యొక్క జాబ్ రొటీన్ వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యే ఆస్కారాలు, ప్రొఫెషన్ మ్యాటర్స్లో చిన్నపాటి టెన్షన్స్, ఇలాంటి గురు శుక్ర శనివారాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ అలాగే మళ్ళీ సేమ్ శని కుజుల సమసప్తం పడతా ఉంది అక్కడ. సో కాబట్టి ఇక్కడ ఎంతవరకు ఇంట్లో ఎన్విరాన్మెంట్ని మనం కూల్గా ఉంచుకుంటాం, అలాగే ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ని మనం కూల్గా ఉంచుకుంటాం, ఫస్ట్ మన మానసిక ప్రశాంతతని మనం ఎంత స్టెబిలైజ్డ్గా ఉంచుకుంటామో దాని త్రూ అసలు ఏ రెమెడీ లేకుండా మీ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు సాల్వ్ అవుతాయి. సో ఇక్కడ ఈ కుజశనుల యొక్క సమసప్తం అర్ధాష్టమం, దశమం ఈ రెండింటి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాలి మిథున రాశి వాళ్ళు. అర్ధాష్టమంలో కుజుడికి తప్పకుండా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం, మంగళవారం పూట చక్కగా ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం, నిత్యం ధరణీ గర్భ సంమతం చదువుకోవడం చాలా మంచిది. గురు శుక్ర శనివారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అష్టమ స్థానంలో చంద్రుడు శత్రుక్షేత్రంలో ఆయన ట్రాన్సిట్లో ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ మనీ విషయాల్లో, ఫ్యామిలీ విషయాల్లో తీసుకునే డెసిషన్స్ రీత్యా కూడా కొంచెం ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. కాబట్టి ధరణీ గర్భ సంభూతం, చంద్ర నవగ్రశాంతి మంత్రం చదువుకోవటం, శివాలయ దర్శనం చేసుకోవడం కూడా ఈ టైం మీకు చాలా చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి చంద్రుడికి కుజుడికి మాత్రం చక్కగా మిథున రాశి వాళ్ళు ఈ వారం మర్చిపోకుండా చేసుకోవడం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.